అలాగే నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రీసెంట్గా ఎంఎస్ ధోని గారిది అండ్ సందీప్ రెడ్డి వంగ గారిది కొలాబరేషన్లో ఒక యానిమల్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది. అంటే యానిమల్ సినిమాలో ఉన్న సీన్స్ని ఇక్కడ ఎంఎస్ ధోని గారికి పెట్టి అలాగా ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే షూట్ చేశారు. ఈ మోటరాడ్ అనే ఒక కంపెనీది. ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ని అమ్ముతూ ఉంటారు అండ్ ఆ సైకిల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట అది. సో బేసిక్గా దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ హిస్టరీ. అంటే ఇండియాలో ఎప్పటి నుంచి అయితే అడ్వర్టైజ్మెంట్లు మొదలయ్యాయో, ప్రపంచంలో ఎప్పటి నుంచి అయితే అడ్వర్టైజ్మెంట్లు మొదలయ్యాయో వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇంకా ఇండియాలో అయితే ఇదే టాప్ 2లో ఉంటుందని చెప్పొచ్చు. బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇలాంటి క్రియేటివ్ యాడ్స్ చాలానే ఉంటాయి, చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. అంటే వాటన్నిటికీ కొన్ని మేజర్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. అందుకే అవి నెంబర్ 1, నెంబర్ 2 ఆ కైండ్ ఆఫ్ పొజిషన్స్ వరకు వెళ్తూ ఉంటాయి వరల్డ్ వైడ్గా. ఇప్పుడు ఇండియాలో ఈ యాడ్ అనేది డెఫినెట్గా టాప్ 2లో ఉంటుంది అనడంలో అసలు ఎలాంటి డౌటు లేదు. అయితే ఎందుకు ఆ యాడ్ అంత ప్రత్యేకమైనది, ఎందుకని ఆ యాడ్ అంత టాప్ పొజిషన్లో ఉంటుంది అంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో రీజన్ నెంబర్ 1 ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాడ్కు ఉన్న వ్యాలిడిటీ. అంటే మీరు ఈ యాడ్లో ఉన్న కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యాలిడిటీ చాలా అంటే చాలా ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఎస్పెషల్లీ ఎంఎస్ ధోని లాస్ట్లో ఆ చెయ్యి ఇలా చూపించి చిక్ అనే ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ షాట్ అయితే మాత్రం లిటరల్లీ ఐపీఎల్ ఉన్నన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అండ్ అంతేకాదు ఎన్నో ఏళ్ల పాటు వేరు వేరు సిచ్యువేషన్స్లో కూడా దాన్ని పీక్ లెవెల్లో వాడతారు. అంటే ఏదో ఒక్క దగ్గర కాదు, చాలా చోట్ల వాడతారు. యానిమల్ రిలీజ్ అయినప్పుడు రణబీర్ కపూర్ చేసిన ఆ గెస్చర్ ఏదైతే ఉందో దాన్నే చాలా చోట్ల వాడారు యాక్చువల్గా. అండ్ ఇప్పుడు అది ఎంఎస్డీతో రీప్లేస్ చేయబడుతుంది. ఎంఎస్డీ విల్ డామినేట్ దట్. ఎందుకంటే రణబీర్ కపూరే కాదు, బాలీవుడ్లో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీస్తో కంపేర్ చేసుకుంటే ట్రస్ట్ పర్సంటేజ్ అనేది ఎంఎస్ ధోనికి ఎక్కువ ఉంది. ఎంఎస్ ధోనికి ట్రస్ట్ పర్సంటేజ్ 93% ఉంది. అంటే ఎంఎస్ ధోని ఏదైనా ఒక ప్రోడక్ట్ని గురించి సజెస్ట్ చేస్తే 100లో 93 మంది ట్రస్ట్ చేస్తారు అది జెన్యూన్ అని. సో మిగతా వాళ్ళకి ఆ పర్సంటేజ్లు కొంచెం తక్కువ ఉంటాయి. 85, 84, 80, 70 ఇలాగే ఉంటాయి తప్ప ఎవరికి ఈవెన్ 90 కూడా టచ్ అవ్వవు. అంటే సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్స్ మీద చేసిన ఒక స్టడీలో తెలిసిందనమాట ఈ విషయం. చాలామంది చేశారు ఆ స్టడీని. సో అప్పుడు ఎంఎస్ ధోని ట్రస్ట్ పర్సంటేజ్ 93 ఉంది. అప్పుడు చాలామంది 7 ఎందుకు మిస్ అయిందంటే తాలా ఫర్ రీజన్ అన్నారు, అది వేరే విషయం. బట్ ఈ పర్సంటేజ్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా పీపుల్ విల్ ట్రస్ట్ హిజ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్స్, అది ఓకే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎన్నో ఏళ్ల పాటు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే పీపుల్లోంచి అది బయటికి రాదు. ఎస్పెషల్లీ ఎంఎస్ ధోని ఆ లాస్ట్ గెస్చర్ చేసినప్పుడు వెనక ఈ మోటరాడ్ అనే ఒక కంపెనీ పేరు ఉంది, ఆ సైకిల్స్ ఉన్నాయి అండ్ ఆయన ముందు కూడా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆ బ్రాండ్కి కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా అది ఆ బ్రాండ్కి లైఫ్ టైంలో సేల్స్ని బాగా పెంచుతుంది, అందులో నో డౌట్. యాక్చువల్గా వాళ్ళు ఇంతకుముందు ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చేయించారు ఎంఎస్ ధోని చేత. అదేంటంటే బోలే జో కోయల్ బాగోమే అని ఒక పాట ఉంటుంది యాక్చువల్గా. ఆ పాటకి ఒకప్పుడు ఎంఎస్ ధోని డ్యాన్స్ చేశారు. సో ఆ డ్యాన్స్ వీడియోని ఆ తర్వాత చాలామంది ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ట్రోల్ చేయడానికి వాడేవారు. అయితే దాన్ని వాళ్ళు తెలివిగా యాడ్ కింద మార్చేశారు, ఎంఎస్ ధోని చేత ఆ పాట పాడించారు. సో ఎంఎస్ ధోని ఎప్పుడైతే ఆ పాట పాడాడో ఇంకా అది ట్రెండ్ అయిపోయి కూర్చుంది ఆల్ ఓవర్ ఇండియా. సో అదే బెస్ట్ స్ట్రాటజీ అంటే ఇది ఇంకా బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోనిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎలాగైతే ఉన్నారో డెఫినెట్గా హేటర్స్ కూడా ఆయనకు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన క్రెడిట్స్ చేయలేరని ఏవేవో అంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్విట్టర్లో అందరూ ఇస్తున్న ఒకే ఒక రిప్లై ఆ లాస్ట్ బిట్, ఎంఎస్ ధోని చేతులతో చిక్ అన్న గెస్టర్ ఏదైతే ఉందో అదనమాట. సో మొత్తం అందరికీ కూడా ఇంకా లైఫ్ టైం కంటెంట్ ఇది. ఇది ఎంఎస్ ధోని ఫ్యాన్స్గానే కాదు, ఇంకా వేరే సిచ్యువేషన్స్లో కూడా చాలామంది వాడే విధంగా ఉంటుంది. ఎందుకంటే రణబీర్ కపూర్ కంటే ఎంఎస్ ధోని పాపులారిటీ ఎక్కువ, రణబీర్ కపూర్ కంటే ఎంఎస్ ధోని రీచ్ ఎక్కువ. సో ఎంఎస్ ధోని ఆల్ ఓవర్ ఇండియా వెల్ నోన్. సో ఎంఎస్ ధోని అలాంటి ఒక గెస్టర్ ఇచ్చి దాన్ని కంటెంట్లో వాడుకోవచ్చు అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు దాన్ని ఇండియా నలుమూలలా వాడతారనమాట. సో అందువల్ల ఆ యాడ్కి ఆ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. బేసిక్గా కొన్ని యాడ్స్ ఏంటంటే ఎక్స్పైర్ అయిపోతాయి. అంతెందుకు ఆ ఈ మోటరాడ్ వాళ్ళది ఫస్ట్ ఎంఎస్ ధోని బోలో జో కోయల్ పాట ఏదైతే పాడాడో ఆ యాడ్ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఎవరో కానీ పట్టించుకోరు దానికోసం. వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకుంటారంటే ఈ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చూసినప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు గుర్తొచ్చినట్టు అంతే తప్ప
దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోరు. బట్ ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే మాత్రం లైఫ్ టైం ఉంటుంది. అండ్ రీసెంట్గా చాలామంది సెలబ్రిటీస్ కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేంటి అంటే రోహిత్ శర్మ, పంత్, మొత్తం అందరూ ఉంటారు దాంట్లో. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. రణబీర్ కపూర్, ఆమీర్ ఖాన్ అందరూ ఉంటారు దాంట్లో. సో దాని బడ్జెట్ సుమారుగా ఒక 100 కోట్ల వరకు ఉంటుంది. సో వాళ్ళు అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ తీసినప్పుడు ఆబ్వియస్లీ దానికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే ఇంకా అది ఒక కైండ్ ఆఫ్ హ్యూజ్ కొలాబరేషన్ కదా. సో దాంట్లో గుర్తుండిపోద్ది. కానీ దాన్ని ఎక్కడా వాడడానికి లేదు. వాళ్ళు ఏవైతే కంటెంట్స్ చేశారో దాన్ని వాడడానికి అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ పంత్ కూడా ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చేశాడు సునీల్ గవాస్కర్తో కలిసి. అంటే ఒక ట్రావెల్ బుకింగ్ కైండ్ ఆఫ్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ అనమాట. పంత్ స్టూపిడ్ అంటాడు లాస్ట్ మినిట్ బుకింగ్ చేశాడని చెప్పి. సో అలాగా ఈయన సునీల్ గవాస్కర్ అన్న మాటల్ని వాళ్ళు రీక్రియేట్ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దాన్ని ఎక్కువ కాలం పాటు కంటిన్యూ చేయలేరు. అండ్ ఇప్పుడు రోహిత్ శర్మ, రణబీర్ కపూర్, ఆమీర్ ఖాన్, పంత్ వీళ్ళంతా ఉన్న అడ్వర్టైజ్మెంట్లో కూడా మీరు చూసినట్టయితే ఇనీషియల్గా వైరల్ అవుతుంది, ఇనీషియల్గా ట్రెండ్ అవుతుంది. బట్ లాంగ్ రన్ అయితే ఉండదు. బట్ గుర్తుండిపోద్ది, లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. బట్ అది దేనికి అనేది కూడా గుర్తుండే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ధోని అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే ఆ ఈ మోటార్ యాడ్ కంపెనీ కోసం అందరికీ తెలుస్తూనే ఉంటుంది. వెనక సైకిల్స్ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అండ్ ఆ థీమ్ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇలాగా వ్యాలిడిటీ అనేది ఎక్కువ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేశాము అంటే మన దగ్గర కూడా చూడండి, ఒక అతను ఉంటారు లలిత జ్యువెలర్స్ ఓనర్. అతను డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఒక మాటతో ఎన్నో యాడ్స్ చేశాడు కదా. అది నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అయ్యి అది ఇప్పటికీ గుర్తుంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అంటే లలిత జ్యువెలర్స్ ఓనరే గుర్తొస్తారు. అంటే ఆ కైండ్ ఆఫ్ వ్యాలిడిటీ అనమాట. అలా ఉంటే ఒక అడ్వర్టైజ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ ధోని బేసిక్గా చాలా కామ్గా, చాలా కంపోజర్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్. కొంచెం ఫన్నీగా కూడా ఉంటారు, అది కూడా మనకు అందరికీ తెలిసిందే. బట్ ఎంఎస్ ధోని నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఎంఎస్ ధోని నుంచి వచ్చిందనమాట ఈ యాడ్. అండ్ ఎంఎస్ ధోని లుక్స్, ఎంఎస్ ధోని హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ట్రై చేయడం, ఆ తర్వాత ఆ సైకిల్ మీద రావడం, తర్వాత గన్స్ పట్టుకొని సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళడం, తర్వాత లాస్ట్లో రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్ విజువల్ ప్రజెంటేషన్ అన్నమాట. అంటే ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రజెంటేషన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామంటే ఆ అడ్వర్టైజ్మెంట్ని ఏదో నార్మల్గా అందరిలాగా ప్రజెంట్ చేసేసినట్టు కాకుండా సంథింగ్ డిఫరెంట్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇట్ విల్ బి ఆన్ నెక్స్ట్ లెవెల్. అండ్ సునాయి దేరా బేరా నయూమే అనే డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా ధోనితో చెప్పించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఆ నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఆ అడ్వర్టైజ్మెంట్ మీద పాజిటివిటీని, కనెక్టివిటీని పెంచుతూ ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే కొలాబరేషన్. బేసిక్గా ఎంఎస్ ధోని అండ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరు కొలాబరేషనే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగకి హిందీలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. మన దగ్గర కూడా ఆబ్వియస్లీ ఆయనకి ఎప్పుడు ఉంటుంది లేండి, మన దగ్గర అర్జున్ రెడ్డి టైం నుంచే ఉంది మన దగ్గర. బట్ ఒక డైరెక్టర్కి ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ రావడం అనేది వెరీ రేర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో జరుగుతుంది. బట్ ఇక్కడ జరిగింది అది. అండ్ ఆయన ధోని ఇద్దరు కొలాబరేషన్ అంటేనే ఇంకా పీపుల్ విల్ సర్ప్రైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహో ఇంత పెద్ద కొలాబరేషనా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఆ టైంలో అందరూ కూడా ఆబ్వియస్లీ ఇంకొంచెం ఎక్కువ ఓన్ చేసుకుంటారు ఆ కొలాబరేషన్ని. సో ఇవన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ దీనివల్ల ఏంటంటే ఆ యాడ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. అండ్ ఐపీఎల్ కూడా వస్తోంది, అండ్ ఎంఎస్ ధోని కూడా ఆడుతున్నాడు, అండ్ ఈ సీజన్ కూడా ఆడుతున్నాడు. నెక్స్ట్ సీజన్ డౌటే మరి ఆడతాడో లేదా అనేది. తన ఇష్టం, ఆడాలనుకుంటే ఆడతాడు, లేదంటే లేదు, మనం ఏం చేయలేం. కానీ బట్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఎంఎస్ ధోని ఒకవేళ ఆడాలి అని డిసైడ్ అయినట్టయితే ఇంకో 10 ఏళ్ళైనా ఆడుకోవచ్చు ఆయన. అంటే ఆయన హెల్త్ సహకరించి, ఆయన ఫిట్నెస్ సహకరించి ఆయనకు ఆడాలి అనిపిస్తే ఆయన ఇంకో 10 ఏళ్ల దాకా కూడా ఆడొచ్చు. నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ హిమ్. ఎన్ని రూల్స్ అయినా మారుస్తారు కావాలనుకుంటే. బీసీసీఐ మొత్తాన్ని తీసుకుపోయి కావాలంటే ధోని ముందే పెడతారు, నీకు నచ్చిన రూల్ రాసుకోబోయ్యా, నువ్వు వచ్చేసి నీకు నచ్చినట్టు అంటారు. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇంకా అదంతే, ఇంకా నోబడీ క్యాన్ చేంజ్ దట్ లీగసీ అనమాట. సో దాట్స్ ఇట్ గైస్. అందుకే ఈ యాడ్ అనేది ది బెస్ట్ యాడ్ అంటాను నేను. సో నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేశాను అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.